నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ శంకరి. రైట్, బతుకమ్మ పండుగ వస్తుంది. ఇంకా వారం రోజులు అయితే ఈ పొద్దు దినం నాడు ఆల్మోస్ట్ ఎంగిలిపుల్ల బతుకమ్మ స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు బతుకమ్మ పండుగ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, బతుకమ్మ పండుగకి ప్రతి మహిళకి 2 చీరలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇలా కొత్తగా ఇస్తున్నది ఏం కాదు. గత ప్రభుత్వం కూడా పండుగకు చీరలు ఇచ్చింది. వాళ్ళు చీరలు ఇచ్చినప్పుడు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీలో ఆ ప్రభుత్వం ఇచ్చిన చీరలను ఏమన్నారు? అవి పిగిలిపోయిన చీరలు, పాత చీరలు, పతలా చీరలు, లో కాస్ట్ చౌక చీరలు, తక్కువ అగ్వ చీరలు తీసుకొచ్చి మహిళలకు ఇస్తారు. అసలు ఎట్లా మహిళలు అవమానిస్తారు? పండుగ పూట ఆడబిడ్డ పండుగ నాడు ఆడబిడ్డను అవమానిస్తారు అని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేసారు. అవి జరిగిపోయినాయి. మరి ఆ ప్రచారం చేసిన ముఖాలు పోయిన బతుకమ్మ పండుగ అసలు మహిళలకు ఆడబిడ్డలకు చీరలే పెట్టలే. సరే, పెట్టే శాతం కాలేదో పెట్టే బుద్ధి కాలేదో అది పట్ల పెడితే, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పెట్టలేదు కాబట్టి 2 చీరలు పెడతామని చెప్పేసి బతుకమ్మ పండుగకి ఆడబిడ్డలకు చీర, ఒక్కొక్క చీరకు 800 రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి ఒక ప్రచారం చేసుకుంటా ఉన్నారు బతుకమ్మ పండుగ చీరల గురించి. అయితే ఇక్కడ వచ్చిన పంచాయతీ వచ్చిన అభ్యంతరం ఏంటంటే, అవి బతుకమ్మ చీరలు, బతుకమ్మ చీరలనే పంచాలి. బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలని పేరు మార్చుడు ఎందుకు? బతుకమ్మ చీరలు, బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలు పెడుతున్నారు. చాలా బ్రహ్మాండం, గొప్ప విషయం. మీకు చేతులెట్టి దండం పెట్టచ్చు, మెడలో ఒక దండ కూడా వేయచ్చు. కానీ బతుకమ్మ చీరలు ఇస్తే మీ సొమ్మేం పోయింది? మీ కొమ్ములు ఏం, కిరీటం ఏం ముచ్చిపడుతుంది? ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పేరెందుకు తొలగిస్తున్నారు? ఇందిరమ్మ పంపించిందా చీరలు? ఇందిరమ్మ నేసిందా? లేకపోతే ఇందిరమ్మ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి పైసలు తీసి ఆ చీరలు కొని తెలంగాణ ఆడబిడ్డలకు పంచుతున్నారా? ఇందిరమ్మకు తెలంగాణకి ఏం సంబంధం? ఇందిరమ్మకు బతుకమ్మకి ఏం సంబంధం? బతుకమ్మకు పంచే చీరల పేరుకు ఇందిరమ్మ పేరు, ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పంచడేందుకు? ఏం చేసినా ఇందిరమ్మనేనా? ఇందిరమ్మ తెలంగాణకు చేసింది ఏంది? ఇందిరమ్మ తెలంగాణకి ఇచ్చింది ఏంది? అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఇచ్చింది ఏంది? ఇందిరమ్మ చీరలను పెట్టుకు మీకు ఇందిరమ్మ మీద అంత గౌరవం ఉంటే, అంత ప్రేమ ఒలికిపోతుంటే, మీకు అంత అభిమానం ఉంటే, మీ పేర్ల వెనకాల తోకల, పేర్ల వెనకాలనో పేర్ల ముందరనో ఒక తోకలాగా తగ్గించుకోర్రి. ఎలుముల ఇందిరమ్మ రేవంత్ రెడ్డి అని పెట్టుకోండి, ఎవరేం అభ్యంతరం చెప్పరు. పొన్నం ఇందిరమ్మ ప్రభాకర్ అని పెట్టుకోండి, ఎవరేం అభ్యంతరం చెప్పరు. జూపల్లి ఇందిరమ్మ ప్రభాకర్ అని చెప్పుకోండి, జూపల్లి ఇందిరమ్మ కృష్ణారావు అని చెప్పుకోండి, ఎవరేం అభ్యంతరం చెప్పరు. కోమటిరెడ్డి ఇందిరమ్మ వెంకటరెడ్డి అని చెప్పుకోండి, ఎవరేం అభ్యంతరం చెప్పరు. ఇందిరమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పుకోండి, ఎవరేం అభ్యంతరం చెప్పరు. ఎందుకు మీరు అన్నిటికి తీసుకొచ్చి తెలంగాణకు ఇందిరమ్మను, రాజీవ్ గాంధీని, సోనియమ్మను అని చెప్పేసి అన్నిటికి తీసుకొచ్చి తెలంగాణకు కూస్తారు? తెలంగాణ ఆడబిడ్డలకు ఇందిరమ్మ పేరు మీద ఎందుకు చీరలు, బతుకమ్మ చీరలు పంచితే ఏమైతే, ఏం కొమ్ములు ఇచ్చిపోతున్నాయి? బతుకమ్మ పండుగకి ఇచ్చే చీరలు బతుకమ్మ చీరలే అంటారు. అదే ఏమన్నా అంటే కేసీఆర్ అనేవాళ్ళు అది కేసీఆర్ చీరలు పంచుతున్నాడా? బతుకమ్మ చీరలనే కదా బతుకమ్మ పండుగకి ఇచ్చే చీరలు అవి. బతుకమ్మ చీరలకు కూడా ఇల్లు కూడా రాజకీయం చేసి 800 పంచుతాం. మీరు 800 కాబట్టి 1000 రూపాయల చీర ఈ సంతోషం ఆడబిడ్డలకు. కానీ ఇందిరమ్మ పేరు పెట్టండి, చచ్చిపోయిన పేరు పండుగ నాడు చచ్చిపోయిన పేరు మీద చీరలు పంచుతురా? మీకు ఇందిరాగాంధీ ఇంట్లోకి వెళ్ళి పంచుతురా? పైసలు తెచ్చి ఆ చీరలు కాంగ్రెస్ పార్టీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పంచుతుందా? మీ సొంత పార్టీ ఖజానాలకు వెళ్ళి డబ్బులు పెట్టినప్పుడు మీరు ఇందిరమ్మ చీరలను పెట్టుర్రి, సోనియమ్మ చీరలను పెట్టుర్రి, ప్రియాంక గాంధీ చీరలను పెట్టుర్రి, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ చీరలను పెట్టుర్రి. అట్లా ఏ చీరలన్నా మీ సొంత పార్టీ డబ్బుల్లోంచి పైసలు పెట్టి చీరలు వంచినప్పుడు, అట్లా మీరు ఇందిరమ్మ చీరలు, సోనియమ్మ చీరలను పెట్టి పేర్లు పెట్టి స్టిక్కర్లు వేసి ఫోటోలు వేసి ఆ అంచులో కూడా 3 రంగులు అంచేసి మంచిగా ఆ కొంగు మీద ఇందిరమ్మ బొమ్మ వేసి పంచూరి, నో ప్రాబ్లం, ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ మీరు ఇస్తున్నది ప్రభుత్వ ఖజానా నుంచి, ఆ బతుకమ్మ చీరలు ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు. అది బతుకమ్మ పండుగకి ఇస్తున్నారు. ఇందిరాగాంధీ జయంతికో, ఇందిరాగాంధీ వర్ధంతికో, మీ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాడు పంచలేరు ఆ చీరలు. అట్లా వంచినప్పుడు మీరు కాంగ్రెస్ చీరలని, ఇందిరమ్మ చీరలని పంచురి. బతుకమ్మ పండుగ పేరు మీద బతుకమ్మ పండుగకి ఇచ్చే చీరలు ఇందిరమ్మ చీరలు ఎందుకని వస్తారు మీరు? బతుకమ్మ చీరలు ఉంటే ఏం మునిగిపోతుంది? మీకు ఏం కొట్టుకుపోతుంది? ఇందిరాగాంధీ తెలంగాణ చేసింది ఏంటి? ద్రోహము, మోసము, అన్యాయము. ఈయన బిడ్డలను చంపడం తప్పించి ఇంకేమైనా చేసింది ఆమె తెలంగాణకు? ఆమె ప్రధాని ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉభయతి నెగిసిపడుతుంటే 10 మంది కాంగ్రెస్ ఎంపీలను కొని వాళ్ళు గెలవనీకి డబ్బులు సాయం చేసి ఇలా తెలంగాణ ఉద్యమాన్ని లేకుండా చేసి అక్కడ పీక బిస్కిన, తెలంగాణ పీక బిస్కిన ఇందిరమ్మ పేర్లు బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మ పండుగ ఇచ్చే చీరలకు ఇందిరమ్మ పేర్లు పెట్టి ఇస్తారా? ఇందిరమ్మతో ఏమైతుంది మాకు? మీరు పెట్టుకోరు ఇందిరమ్మ చీరలు, మీ పథకాలకు పెట్టుకోరు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, ఇందిరమ్మ చీరలు, ఇందిరా మహిళా శక్తి. ఇందిరమ్మ ఒకటే ఉందా? చాకలి ఐలమ్మ చీరలు అని మంచి పేరు. తెలంగాణ వీరనారి, తెలంగాణ ప్రాంతాన్ని ఏలిన రాణి రుద్రమదేవి చీరలను పెట్టకపోయారు? ఇందిరమ్మ వచ్చేమన్నా చేసిందా? మరి వాళ్ళు చాకలి ఐలమ్మ ఇచ్చిందా, రుద్రమ్మ ఇచ్చిందా పైసలని మీరు అడగొచ్చు. ఇందిరమ్మ పైసలు ఇచ్చిందా, ఇందిరమ్మ చీరలు పెడుతున్నాను అన్నందుకు రుద్రమదేవి పైసలు ఇచ్చిందా, చాకలి ఐలమ్మ పైసలు? వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు. ఇందిరాగాంధీ తెలంగాణలో పుట్టిందా? తెలంగాణలో పెరిగిందా?
తెలంగాణకి ఏమన్నా నయానో భయానో సాయం చేసిందా? తెలంగాణ ఉద్యమానికి ఏమన్నా సాయం చేసిందా? ఇందిరాగాంధీ పేరు చెప్పుకొని మీకు అభిమానాలు, మీకు పదవులు, మీ కుర్చీలు, మీ కుమ్ములాటలు ఏమైనా ఉంటే మీరు అక్కడ ఢిల్లీలో చూసుకోరు. తెలంగాణలో జరిగే ప్రతి కార్యక్రమానికి, ప్రతి పథకానికి, ప్రతిదానికి ఇందిరమ్మ పేరు, సోనియమ్మ పేరు, రాజీవ్ గాంధీ పేరు, రాహుల్ గాంధీ పేరు ఎందుకయ్యమ్మా? మీరు పెట్టుకోండి. ఆడబిడ్డలకు ఇస్తున్నారు మీరు చీరలు. ఆడబిడ్డలకు పండుగ చీర అని పెట్టండి. బతుకమ్మ చీర. మీకు బతుకమ్మ అనేది నామోషం అనిపిస్తుందా? బతుకమ్మకి ఇందిరమ్మకి మన సంబంధం ఉందా? ఏమన్నా బతుకమ్మ ఆడిందా ఇందిరమ్మ? ఆడితే ఆడొచ్చేమో ఏదో ఓట్లకు వస్తారు 2 సప్పట్లు. అసలు బతుకమ్మ గురించి తెలుసా మీకు? బతుకమ్మ చీరలకు బతుకమ్మ చీరలు, బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు వస్తే మీకు ఎందుకు అంత ఈగో అడ్డం వస్తుంది బతుకమ్మ చీరలను పిలవడానికి? అది కేసీఆర్ మొదలు పెట్టిండేనా? కేసీఆర్ మొదలేం పెట్టలే. కేసీఆర్ ఆడబిడ్డలకు చీర పెట్టడం ప్రభుత్వం తరపున మొదలు పెట్టు కావచ్చు, కానీ తెలంగాణలో బతుకమ్మ పండుగ నాడు, దసరా పండుగ నాడు, బోనాల పండుగ నాడు ఆడబిడ్డలకు బియ్యాలు పోసుకున్నాడు, ఆ బట్టలు పెట్టుకున్నాడు, చీరలు పెట్టుకున్నాడు కొన్ని వందల సంవత్సరాల నుంచి తెలంగాణలో. ఇలా కొత్తగా బతుకమ్మ చీరలు, బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలు పెట్టేది ఏం లేదు. అది కేసీఆర్ ఆనవాళ్ళు అనుకుని మీరు ఆ బతుకమ్మ చీరలను, బతుకమ్మ పేరు మార్చి ఇంద్రమ్మ చీరలను పెడదాం అనుకుంటున్నాం, కానీ దీనికి ఆ బుద్ధి అనుకోరు. బతుకమ్మ చీరలు అనేటివి కొన్ని వందల సంవత్సరాల నాటికెళ్ళి, బతుకమ్మ పుట్టిన కాడికెళ్ళి నిజాం కాలంలో కూడా, తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా బతుకమ్మ ఒక ఉద్యమం లాగా సాగింది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఉందని కొంతమంది ఇట్లా చెప్పుకుంటారు, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా మహిళలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి ఉద్యమ భావవ్యాప్తిని, ఆ భావాన్ని పాటల ద్వారా ఇచ్చేయడానికి బతుకమ్మలు ఆడుతూ ఆ పాటల రూపంలో సమాచారాన్ని పాస్ చేసుకునేవారు. అంత గొప్ప చరిత్ర బతుకమ్మది. అలాంటి బతుకమ్మ చీరలను, బతుకమ్మ పేరు మార్చి ఇంద్రమ్మ చీరలను పెట్టుడేంది? ఇంద్రమ్మ ఇంట్లోకి వెళ్ళి పైసలు తీసుకొచ్చినాడు, జవహర్లాల్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇంద్రమ్మ పేరు మీద వంచినాడు, లేకపోతే మీ పార్టీ ఖజానాలకు వెళ్ళి తెచ్చినాడు. మీరు పెట్టురు ఇందిరమ్మ చీరలని, సోనియమ్మ చీరలను పెట్టరు. కానీ ఇట్లా ప్రజాధనంలోంచి ప్రజలకు ఇచ్చే సాంప్రదాయబద్ధంగా వస్తున్న బతుకమ్మను కాదని, బతుకమ్మ కంటే గొప్పదా ఇందిరమ్మ? ఆ ఇందిరమ్మ చీరలు మీరు పంచితే కట్టుకుంటారు అనుకుంటారు జనాలు, ఇప్పటికే తిడుతున్నారు. అలాంటి మీరు బతుకమ్మని పేరే తీసేసి అంటే చరిత్రను మొత్తం వక్రీకరించుడు, పేర్లు మార్చుడు, మీరు తెలంగాణ సాంప్రదాయం మీద, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారు, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాలను అవమానిస్తున్నారు. ఇట్లా అవమానించడానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు బతుకమ్మను అవమానించి తెలంగాణ తల్లి చేతులకు వెళ్ళి బతుకమ్మని తీసేసి ఇంకోటి చేసి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ఇలా పండుగలకు ఆ పేరు మార్చి బతుకమ్మ పేరు తీసి ఇంద్రమ్మ పేరు పెట్టి రేపు దసరా పేరు కూడా తీసేయరు, రేపు పీర్ల పండుగ కూడా తీసేయరు. తెలంగాణ పేరు కూడా తీసి ఇంద్రమ్మ రాజ్యం అని పెట్టారు. తెలంగాణ రాష్ట్రం అని చేసి ఇంద్రమ్మ రాష్ట్రం అని పెట్టి రుక్సపేక అయిపోతుంది, మంచిగా ఉంటుంది. మీకు కొంత బుద్ధి అన్న, జ్ఞానం అన్న, ఆలోచన ఉండాలి. అన్నిటికీ ఇంద్రమ్మ పేరు ఎందుకు? పండుగల నాడు ఇచ్చే దానికి చచ్చిపోయిన పేరు ఎందుకు? ఏదో పథకానికి పెట్టురి, లేదంటే కట్టడం బట్టి ఒక ఫ్లైఓవర్ కట్టి దానికి పెట్టరు, విమానాశ్రయం పెట్టురి. పండుగల నాడు దేవులకు పూజ చేస్తున్నాను కదా, ఆ పేరు కాసిన బతుకమ్మకి ఇంద్రమ్మకి సంబంధం ఏందని ఇంద్రమ్మ చీరలు పెట్టడు. ఇంద్రమ్మ చీరలు కాదు, బతుకమ్మ చీరలోనే పెట్టరు. జనాలు కూడా మీరు ఇంద్రమ్మ చీరలు తీసి మీ మోకాన్ని కొడతారు. చూసుకోండి, ఇది జరిగేది ఖాయం. ఎందుకంటే మీరు ఎప్పుడు వంచుతారు, మల్లవారం వంచుతారు, ఏనాడు వంచుతారు బతుకమ్మ పండుగకు. కనీసం బతుకమ్మ పండుగ నాడు ఇచ్చే చీరలు బతుకమ్మ చీరలనే వంచుది. మీ ఇంద్రమ్మ చీరలు, మీ కాంగ్రెస్ చీరలని వంచకూడదు. రైట్, మీ అభిప్రాయం, ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రవీణ్ శంకరి. థ్యాంక్ యూ.